Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో సుధీర్ చంద్ర గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అండి మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము. అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ఇవాళ రిలేషన్షిప్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే హ్యూమన్ ఎలిమెంట్స్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి. కోపం, బాధ, ఆవేదన, అట్లా ఏ విధంగా అయితే అంటే ఏడుపులు, నవ్వులు, ఏ విధంగా అయితే బేసిక్స్ ఉన్నాయో అవన్నీ చిన్నప్పుడే మనం దాటుకుంటూ వచ్చేస్తూ ఉంటాము. అవి ఏవైతే బలంగా బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే బలంగా పట్టుకొని నిలబడతామో ఆ రిలేషన్షిప్లో వాల్యూ తెలుస్తాయి. ఇవాళ ఏమైపోయిందంటే సార్, ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. పేరెంట్స్ని కూడా పిల్లలు చూడనటువంటి పరిస్థితికి వచ్చేది. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఫిగర్ ఏదైనా ఉంది అని అంటే అన్న. 90s కిడ్స్లో మాత్రం మనం ఆ వాల్యూస్ చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబం కోసం ఎదురెళ్ళి నిలబడ్డ అన్న కోసము చూస్తాము, చెల్లెల్ని ఎవడన్నా ఏదైనా కామెంట్ చేస్తే ఎదురు తిరిగి కొట్టే అన్ననే చూస్తాము, తమ్ముడు ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే పడకుండా వెళ్ళి మా తమ్ముడిని అంటావా అని ఎదిరించేటువంటి వాళ్ళని చూస్తుంటాము. అండ్ దానితో పాటు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది వీళ్ళ మీదకి వేసుకొని ముందుకెళ్ళిపోయి వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అన్నలు మాత్రం కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న జనరేషన్ అసలు మీరు చూస్తూ ఉన్నారు, స్కూల్స్, కాలేజెస్ అటెండ్ అవుతున్నారు, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు, పేరెంట్స్ తోటి మాట్లాడుతున్నారు కాబట్టి వెళ్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఏ రకమైనటువంటి వాతావరణంలో పిల్లలు పెరిగి దాన్ని బాధ్యతగా తీసుకొని కుటుంబ విలువలు కాపాడినటువంటి అన్నలు ఉన్నారు, ఈరోజు ఏ విధంగా ఉన్నారు? నాగరాజ్ గారు, మరీ చాలా 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 సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు లభిస్తారు. అది అన్న. ఫస్ట్ ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్న ఎవరికంటే 1990s బిఫోర్ పుట్టిన వాళ్ళకి, లేకుండా 90s మన జనరేషన్లో ఉండే వాళ్ళకి, లేకుండా మన మామయ్యలు వాళ్ళందరికీ ఈ వీడియోని కంప్లీట్గా అటువంటి అన్నలందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం ఇంతకుముందు జనరేషన్లో అన్నయ్యలు ఎలా ఉండేవాళ్ళు చెప్తాను. ఫస్ట్ బిడ్డ పుట్టగానే అబ్బాయి పుట్టాడు అనుకోండి, అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి వాడి మీద ఎలా అంటే అరే పెద్దోడు పుట్టాడు, పెద్దోడు పెద్దోడు, అబ్బాయి పెద్దోడు పెద్దోడు అని వాడిని చెప్తూ ఉండి రెండో సంతానం పుట్టగానే అక్కడ ఏమవుతుంది తెలుసా, ఈ అబ్బాయి ఎవరైతే ఫస్ట్ పుట్టారో ఆ అబ్బాయి తల్లి నెక్స్ట్ బిడ్డని ఎలా కంటుంది అనేది 9 నెలలు బిడ్డని ఎలా మోస్తుందని చెప్పి ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అంటే అన్న ఆ తల్లి మొత్తం ఎంత కష్టపడుతుంది, వామిటింగ్స్ ఎలా చేసుకుంటుంది, క్యారీ ఎలా చేస్తుంది, ఎంత పెయిన్ వేస్తుందో చూస్తూ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అది పాపో బాబో పుట్టాక అంటే తమ్ముడో చెల్లో పుట్టాక ఈ అన్న ఏం చేస్తాడంటే తల్లి కష్టాన్ని చూసి తల్లి బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పి ఆ తల్లి కష్టాన్ని మొత్తం చూసిన వ్యక్తి ఎవరంటే ఫస్ట్ అన్నయ్య. అవునా? అన్నయ్య చూసి ఈ చెల్లిని తమ్ముడిని బాగా చూసుకోవాలని చెప్పి అప్పటి నుంచి అమ్మ ఏం చెప్తుందంటే అరే నువ్వు ఇంటికి పెద్దోడివి, చెల్లి వచ్చింది, తమ్ముడు వచ్చింది, జాగ్రత్తగా చూసుకోని చెప్తుంటే తల్లి కష్టాన్ని చూసిన వ్యక్తి ఒక తల్లిలాగా మారడం మొదలు పెడతాడు. అందుకే ఏదైనా తినేటప్పుడు ఏదైనా వస్తువు అడిగినా కూడా చెల్లెకో తమ్ముడికో ఇస్తూ ఉంటాడు. అమ్మ కూడా అదే చెప్తుంది, అరే నువ్వు పెద్దోడిగా తమ్ముడికి ఇవ్వు, నువ్వు పెద్దోడిగా చెల్లికి ఇవ్వు అని చెప్తుంటే అప్పటి నుంచి సాక్రిఫైస్ అనేది మొదలుపెట్టి ఆఖరికి తల్లి తండ్రి పెద్దయ్యకి సాక్రిఫైస్ చేస్తారని చెప్పి అన్న మాత్రం చిన్నప్పటి నుంచే తన వయసులో సాక్రిఫైస్ చేయడం మొదలు పెడతాడు. అలా సాక్రిఫైస్ చేస్తూ నాన్న కూడా ఏం చెప్తారంటే అరే నువ్వు పెద్దోడు కదా, డబ్బులు చూసుకొచ్చి పెట్టి వాడు చిన్నోడు అడిగాడు, ఒక 5 రూపాయలు వాడికి ఎక్కువ, ₹1 ఎక్కువ, నువ్వు కొద్ది తక్కువ తిను అని చెప్పి డబ్బుల్ని కూడా సాక్రిఫైస్ చేయడం తండ్రి నేర్పిస్తూ నేను లేనప్పుడు వాళ్ళిద్దరు జాగ్రత్త, నేను లేనప్పుడు వాళ్ళిద్దరు జాగ్రత్త, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నా వాళ్ళిద్దరిని జాగ్రత్త చూసుకో, తమ్ముడిని జాగ్రత్త చూసుకో, చెల్లిని జాగ్రత్త చూసుకుంటే తండ్రి 1 గంట పని మీదకి వెళ్తున్నప్పుడు కూడా ఈ అన్న ఏం చేస్తారంటే తండ్రి పాత్ర ఏదైతే ఉందో వాళ్ళిద్దరిని జాగ్రత్త చూసుకోవడం, చదువు విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ, అవసరాల విషయంలో కానీ జాగ్రత్త చూసుకుంటూ తన వయసు 8, 9 అని చూడకుండా ఒక తండ్రి పాత్రని పోషించే వ్యక్తి ఎవరంటే ఒక అన్న. ఇన్బిల్ట్ నర్చరింగ్ ఉంటుంది. అసలు ఎలా అంటే ఇంకా తెలియకుండానే ఆ తండ్రిని చూస్తుంటాడు, తండ్రి ఎలా చూసుకుంటున్నాడు, తండ్రిని చూస్తాడు, తల్లి ఎలా చూసుకోండి ఒక అన్న మాత్రం అది చేయగలుగుతాడు. ఇది నేను చెప్పేది ఎవరికి అర్థమవుతుందంటే కుటుంబంలో 5-6 సంతానం ఉన్నప్పుడు ఒక అన్న పెద్ద ఆయన ఎవరైతే ఉంటాడో ఆ అన్నే మొత్తం ఈ 5 సంతాన్ని అమ్మ పొలంకి వెళ్ళినప్పుడు, నాన్న పనికి వెళ్ళినప్పుడు వీళ్ళని చూసుకునే వ్యక్తి ఆ అన్న. అటువంటి అన్నలకు నేను చెప్తున్నాను విషయం. అలా చూసుకుంటూ వచ్చి పొరపాటున ఏదన్నా ఆ కుటుంబానికి ఏదైనా జరగడానికి జరిగి తండ్రి చనిపోతే అప్పుడు పడే బాధ్యత, భారం, భయం ఎవరెక్కువ తీసుకుంటారంటే ఒక్క అన్న. ఈరోజు అటువంటి అన్న లేని కుటుంబాలు రోడ్డు మీద చిందరవందరగా అయిపోయిన కుటుంబాలు చాలా ఉంటే అటువంటి అన్న వల్లే ఈరోజు కుటుంబాలు చాలా వరకు ఎంతంటే అదే అన్న ఏం చేస్తారు తెలుసా, తండ్రికి ఏదైనా జరగరాని జరిగి కుటుంబం భారం అంతా ఆయన మీద పడగానే ఆ రోజు తీసుకుంటాడు ఒక తండ్రి బాధ్యత.
అటువంటి తండ్రిని నేను చాలామంది చూశాను. అటువంటి అన్న బాధ్యత, అన్నలో ఉండి తండ్రి బాధ్యత తీసుకున్న అన్నల్ని చాలామంది చూశాను. అప్పులు అవమానాలు రెండూ తీసుకుంటారు సార్. ఎలా అంటే ఒకసారి వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా, నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ కుటుంబం కోసం మీరు ఎన్నో సాక్రిఫైసులు చేసి, చెల్లెళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు, తమ్ముడు పెళ్లి చేసిన వాళ్ళు, తమ్ముడిని చదివించిన వాళ్ళు, చెల్లెల్ని చదివిస్తూ తన అవసరాల్ని పక్కన పెట్టి మరి ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని ఆకలి వేసిన భోజనం చేస్తే మళ్ళీ డబ్బులు సరిపోలేదని చెప్పి 3 పూట్ల 1 పూట భోజనం చేసి 2 పూట్ల పక్కన పెట్టేసిన అన్నల్ని చాలామంది చూశాను. అటువంటి అన్నలు ఏం చేస్తారు తెలుసా, ఇప్పటికీ తన వయసు 30 వచ్చినా కూడా ఫస్ట్ 2 చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత ఆ బాధ్యత తీసుకున్న తర్వాత చేసుకుంటా అని చెప్పి, తనకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదా, తన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈయన మాత్రం నాకు ఎంజాయ్మెంట్ కదా, కుటుంబం ముఖ్యం అని చెప్పి అలా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ భవిష్యత్తు ఇలా భవిష్యత్తు అన్నీ చేసిన తర్వాత ఈరోజు అటువంటి అన్నల్ని గుమ్మం బయట నిలబెట్టి వాళ్ళ అవసరాలు తీరిపోయాక ఏం చేసావు, నాకు ఆస్తి ఉంది ఇచ్చేసి, నాన్న సంపాదించిన ఆస్తి ఇచ్చేసి అని చెప్పి అలా గుమ్మం బయట నిలబెట్టి అవమానించిన చెల్లెల్ని, తమ్ముళ్ళని నేను చాలామందిని చూశాను. అంతకంటే అవమానం, అంతకంటే భారం. ఈరోజు ఆయన చేసిన సాక్రిఫైసులకి ఆయనకి ఇచ్చే బహుమతి ఏంటి తెలుసా, అవమానాలు, అప్పులు. అవమానాలు, అప్పులు అంతే. ఇప్పటికీ ఆయన ఎదగకుండా తమ్ముడు చెల్లి, ఈరోజు చాలామంది మీ తమ్ముడు భలే ఎదిగాడరా, మీ చెల్లి మంచి పొజిషన్లో ఉందంటే ఆ పొజిషన్ వెనకాల ఉన్న రక్తం పంచిన వ్యక్తి, ఆ పొజిషన్కి సాక్రిఫైస్ చేసిన అంత గొప్ప వ్యక్తి ఎవరంటే వెనక స్క్రీన్లో అన్న మాత్రమే. అదే అన్న లేకుంటే, ఆ రోజు అన్న కనుక నా తమ్ముడొద్దు చెల్లొద్దు అని చెప్పి కుటుంబాన్ని పక్కన పెట్టి ఆయన కనుక మొదలుపెట్టుంటే ఈరోజు కొన్ని లక్షల కోట్లకు అధిపతి, సమాజంలో గొప్ప పొజిషన్లో ఉన్నాడు. కానీ నేను పొజిషన్ కాదు, నా తండ్రి నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది తమ్ముడిని చెల్లిని చూసుకోవాలి, కుటుంబ బాధ్యతను ఒక తండ్రిలాగా చూసుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి అతను చెప్పిన మాటలే ఇతని గుండెల్లో ఉండి కష్టాన్ని, ఆ బాధలంతా గుండెలో పెట్టుకొని కుటుంబాల ముందు ఆనందంగా బతికిన ఆ గొప్ప వ్యక్తి పేరే అన్న. ఎలాంటి సాక్రిఫైసెస్ చూసారు సార్ అంటే, జనరల్గా చాలామంది కుటుంబంలో ఉన్నప్పుడు అంటే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్న వాల్యూ తెలియదు, కానీ అన్న లోపల మనసులో ఏ సాక్రిఫైసెస్ చేసి వీళ్ళకి తెలియకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటారని. ఫస్ట్ సాక్రిఫైస్ అయితే తనకిష్టమైన కెరీర్ని వదిలేస్తాడు, పోస్ట్పోన్ అసలు వదిలేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేడు, నేనే జాగ్రత్త చూసుకోవాలి, నాకు ఇష్టం కంటే వాళ్ళ ఇష్టాన్ని నేను నెరవేరిస్తే కదా ఒక తండ్రిగా నేను ఆ బాధ్యత తీసుకున్నట్టని చెప్పి తనకిష్టమైన కెరీర్ని వదిలేసి ఏదో సాదా సీదాగా బతికేస్తూ వాళ్ళ కోసం బతికే ఫస్ట్ సాక్రిఫైస్ ఏంటంటే కెరియర్. సెకండ్ది ఎడ్యుకేషన్ కూడా సాక్రిఫైస్ చేస్తారు. ఈరోజు చాలామంది అన్నలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారంటే కారణం, తమ్ముడు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వెళ్ళారంటే కారణం, అన్న ఆ చిన్న చదువుడానికి తక్కువ డబ్బు అవుతుంది, వాళ్ళు చదివించడానికి ఎక్కువ డబ్బు అవుతుంది, వాళ్ళనే చూసుకోవాలని చెప్పి సెకండ్ సాక్రిఫైస్ ఏదైనా ఉంటాయి ఎడ్యుకేషన్. మూడోది అన్నిటికంటే ముఖ్యం, ఒక డిగ్రీ చదివే కుర్రాడికి తన ఫ్రెండ్స్ అందరూ జల్సాలకి సినిమాలు చేస్తున్నప్పుడు ఆడుకుంటూ డబ్బులు తగలేస్తూ ఉంటే ఈ అన్నకు కూడా డబ్బులు తగలేయాలని, ఈ అన్నకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. కానీ నేను ఎంజాయ్ చేస్తే అక్కడికి వెళ్ళి నేను ఒక బిర్యానీకి పెట్టే ఖర్చు నా కుటుంబం 10 రోజులు భోజనానికి అవుతుంది అని చెప్పి ఆ పర్సనల్ నీడ్స్ని, పీర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకొని అన్ని సాక్రిఫైసెస్ సత్తా దమ్ము ఎవరికైనా ఉందంటే ఒక అన్నయ్యకి మాత్రం. ఆ సాక్రిఫైస్ చేస్తూ రెండోది, ఇందాక మీరు విన్నారు కదా, కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ముందు నిలబెట్టి అప్పటిదాకా ఏం జరిగినా ఏమీ పట్టించుకోకుండా అలా బతికేసిన వ్యక్తి ఎప్పుడైతే తండ్రికి జరిగిన దగ్గర నుంచి తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడి, చెల్లి ఏదన్నా పొరపాటుని ఏదైనా ప్రేమ వ్యవహారాల్లో నిలబడితే ఏ కష్టం వచ్చినా జైలుకి వెళ్ళిన అన్నలు కూడా ఈరోజు చాలామంది నేను జైల్లో కూడా కలిశాను. జైలుకి వెళ్ళిన అప్పటిదాకా ఎవరి కోసం ఇదంతా చేసినట్టు నా చెల్లి కోసం చేసి, నా తమ్ముడు కోసం చెప్పి అన్ని కన్నీళ్లు పెట్టుకున్న అన్నలు నేను చాలామంది చూశాను. ఈరోజు చాలామంది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలు ఎవరు ఆ అన్న వాళ్ళ పిల్లలు వచ్చి, సార్ మా నాన్న అనవసరంగా మా అత్త కోసం ఇవన్నీ చేశారు సార్, మా బాబాయ్ కోసం ఇవన్నీ చేశారు, వాళ్ళు అసలు ఈరోజు లెక్క కూడా పెట్టట్లేదు సార్ అంటుంటే ఆ తండ్రి కూర్చొని ఏడ్చి నాకు ఇప్పటికీ గుర్తుంది. అటువంటి అన్నలు సాక్రిఫైస్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉంటే పెద్ద కొడుకు, కుటుంబంలో పెద్ద కొడుకు. ఏం మాట్లాడినా కూడా నీకేవరా పెద్దోడివి, నీకేవరా చూసుకో జాగ్రత్తగా అని అంటూ ఉన్నంతసేపు ఇతనికే తెలియకుండా భయంతో కూడింది కాదు, బాధ్యతతో కూడిన ఒక పవర్ వచ్చిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి ఆ బాధ్యతను ఫీల్ చేస్తూ, ఇది ఎవరికంటే 80s 90sలో ఉండే అన్నలు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్రదర్స్, దోస్ హు హ్యావ్ సాక్రిఫైస్ దేర్ ఎంటైర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పటికీ చెల్లి కానీ తమ్ముడు కానీ చేసినటువంటి వ్యవహారాలకి ఈయన బాధ్యత వహిస్తూ అప్పులు కట్టుకున్నటువంటి అన్నలు చాలామంది ఉన్నారు, ఆ అవమానాలను భరించేటువంటి అన్నలు చాలామంది ఉన్నారు, లోపల కన్నీళ్ళలో దిగుమింగుకొని ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఒక్కసారి గతంకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళకు ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. నేను ఇంత చేసినా నాకేం దక్కలేదు అని క్వశ్చన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇంత చేసినా నా బ్రదర్ కానీ సిస్టర్ కానీ నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని పర్సనాలిటీలో క్వశ్చన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత మనం చేసినా. ఇంకొకటి మన వాళ్ళ కోసమే చేశాం కదా అని కామ్గా వాళ్ళ విలువను పెంచి వీళ్ళ విలువను తగ్గించుకున్నటువంటి బ్రదర్స్ చాలామంది ఉన్నారు. ఇంకో విషయం చెప్పమంటారు నాగరాజు, ఇక్కడ సాక్రిఫైస్ చేసిన తర్వాత పక్క నుంచి ఆనందం రాకుండా పాపం భార్య, ఎవరు అన్న వాళ్ళ భార్య, ఏంటంటే మీరు ఇలా అయిపోయారంటే పర్లేదులేవే వదిలే అని చెప్పి అటు భార్యని నచ్చ చెప్తూ వాళ్ళ పిల్లలు వచ్చి ఏంటన్నా మీ తమ్ముడు చెల్లెలు అందరూ అంత బాగున్నారు, మనం ఎందుకు ఈ క్వశ్చన్ బాబాయ్ వాళ్ళు ఎలా అడుగుతారు సార్. నిజంగా ఎంతమంది అడిగితే ఏంటన్నా బాబాయ్ ఆ పొజిషన్లో ఉన్నాడు ఇలా ఉన్నాడు, గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టు అనిపిస్తున్నా కూడా చిరునవ్వుతో వాళ్ళని వెనకేసుకొని వస్తూ, అరే మన బాబాయ్ కదరా, మన అత్తమ్మే కదరా, ఏం కాదురా అని చెప్పి వాళ్ళని పొగుడుతూ వాళ్ళు ఎదిగారని గర్వపడుతూ లోపల కుంగిపోతూ, ఇప్పటికీ నాకు గుర్తింపు రాలేకపోయినా పర్లేదని చెప్పి కుంగిపోతూ కుసిస్తూ అందరికీ సమాధానం చెప్పుకుంటూ, కానీ పైకి మాత్రం ఒక చిరునవ్వుతో బతికేస్తున్న వ్యక్తి. తెర వెనక మనం ఎవరు కనపడరు, తెర ముందు హీరో మాత్రమే కనపడతారు. ఈరోజు ఆ హీరో ఎవరంటే ఒక చెల్లి, ఒక తమ్ముడు, వీళ్ళు. తెర వెనక కనపడకుండా మొత్తం నడిపించే ఆ పర్సన్ ఎవరన్నా ఉంటే ఆ అన్న మాత్రమే. ఈరోజు అటువంటి అన్నలు కొన్ని వేల సాక్రిఫైసులు చేసి కొన్ని అప్పులు అవమానాలు అన్నీ పడుతూ కూడా ఇప్పటికీ ఎందుకు బతికిస్తున్నారంటే అన్న అనే ఒక బాధ్యత. దానివల్ల వాళ్ళకి లాభమే ఉంది నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నేను ఎవరికైనా రుణపడి ఉంటాను నాగరాజు గారు. అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం మా అన్నయ్య. నేను శిరస్సు వంచి నేను జీవితాంతం ఎవరికైనా రుణపడి ఉంటే ఒక అన్నయ్యకు మాత్రం. మీ లైఫ్లో ఏం జరిగింది సార్? మా నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబం అంతా రోడ్డు మీద ఉంది. మా అమ్మ వాళ్ళ బంధువులు కొంతమంది నిలబడ్డారు, మా నాన్న వాళ్ళ బంధువులు ఎవ్వరు లేరు. ఆ రోజు అన్నయ్య కూర్చొని అమ్మ కుంగిపోయి ఏడుస్తుంటే, అన్నయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను 8th క్లాస్ చదువుతున్నాడు. అన్నయ్య కూర్చొని చిన్నప్పటి నుంచి తనకి డైరెక్టర్ అవ్వాలని ఇష్టం, సినిమాలు తీయాలని పిచ్చి ఆయనకి చిన్నప్పటి నుంచి. కానీ నాన్న చనిపోయిన రోజు డిసైడ్ అయ్యాడు, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత నాదని చెప్పి ఒక పెద్ద కొడుకు స్థానం నుంచి తండ్రిలాగా మారి ఆ రోజు నుంచి నా దగ్గర కూర్చొని, అరే నువ్వు వెళ్ళి చదువుకో, నేను నీ చదువుకు నేను చూసుకుంటానని చెప్పి తన చదువును ఒక నార్మల్ కాలేజ్లో తీసుకుంటూ అలాంటి చదువు మానలేదు. తను ఉదయం పూట చదువుకుంటూ సాయంత్రం పూట ఇంటర్నెట్ షాప్లో పనిచేసి మా ఇద్దరికి, అంటే నాకు కావాల్సిన ఫీజు, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తూ ఆ రోజు నుంచి తండ్రి పడ్డ శ్రమ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ శ్రమ పడుతూ అటు చదువును బ్యాలెన్స్ అని చేసుకుంటూ మా కుటుంబాన్ని చూస్తూ వచ్చాడు. తర్వాత నేను కొద్దిగా సపోర్ట్ చేయాలని చెప్పి నేను బట్టల షాప్లో, ఇంటర్నెట్ షాప్లో నేను పనిచేయడం మొదలు పెడితే నాకు సైకాలజీ చదవాలని ఇష్టం. ఆ రోజు నా దగ్గర అంత స్తోమత లేదు, మా దగ్గర అంత డబ్బు లేదు. అన్నయ్యకి అప్పుడు మ్యారేజ్ అయింది, నాకంటే పెద్ద కాబట్టి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకుంటూ వదిలిని కూడా కన్విన్స్ చేసి, ఆ వదిలికి కూడా నేను శిరస్సు వచ్చి ఎప్పటికీ రుణపడుతున్నాను. వదిలిని కన్విన్స్ చేసి ఆ రోజుల్లోని 5 లక్షల రూపాయలు ఫీజు తీసుకొచ్చి కట్టి, నువ్వు చదువుకోరా, నేనున్నాను నీకని చెప్పి, నువ్వు ఏది కావాలనే చెయ్యి, కానీ పడినప్పుడు మాత్రం నీ అన్న నీకున్నాడని చెప్పిన ధైర్యమే ఈరోజు మీ ముందు సుధీర్ నిలబెట్టింది, ప్రపంచానికి సుధీర్ని పరిచయం చేసింది కూడా ఆ అన్న చేసిన సాక్రిఫైస్. ఇప్పటికీ ఎప్పుడైనా అవసరం ఉండే అన్న ఒక 50,000 కావాలంటే నిర్మోమాటంగా సెకండ్ థాట్ లేకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా తన భార్యకి పిల్లలకి ఎంత విలువిస్తాడో ఒక తమ్ముడుగా రక్త సంబంధం నాకు అంతే విలువిస్తాడు. మొన్న నాకు ఈరోజు ఒక ఇల్లు అవసరం ఉండి 1,50,000 కావాలంటే ఎందుకు ఏమిటని అడగల. ఇంకా ఎవరన్నా ఫ్రెండ్ అడిగితే మామ ఎందుకురా అని అడుగుతారు, ఎవరన్నా బంధువులు అడిగితే ఎందుకురా అని అడిగితే ఎప్పుడు ఇస్తామని అడుగుతారు. కానీ ఆయన మాత్రం ఒకరేసి అకౌంట్ నెంబర్ కొట్టి మాట్లాడతాడు. అటువంటి అన్నలు దొరకడం నిజంగా మన జన్మలో మన జనరేషన్లో చేసుకున్న అదృష్టం. మీకు మీ మీద ఎంత క్లారిటీ ఉందో, ఎంత కమిట్మెంట్ రిలేషన్షిప్ ఉందో అనేది చాలా బలంగా అర్థమవుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ బ్రదర్. నిజంగా మీరు నేను కూర్చొని ఈ వీడియో చేయటం అనేది, అలాంటి అదృష్టం రావడానికి మీ బ్రదర్ ఒక కారణం. ఈ టాపిక్ నాగరాజు గారు, నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు కూడా కన్నే, నాకు తెలుసు మీరేం చేశారు కూడా నాకు తెలుసు. ఇప్పటికీ మీ తమ్ముడు ఊర్లో ఉంటే ఎన్నిసార్లు మనం స్టూడియోలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడే చాలాసార్లు ఏదో విషయం, సుధీర్ గారు ఒక్క నిమిషం చెప్పి షూటింగ్ మధ్యలో ఆప్ మరి మీరు చేసిన పనులు నాకు బాగా గుర్తున్నాయి ఇన్స్టెంట్గా. అటువంటి సాక్రిఫైస్ చేసిన ఒక అన్నతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను అన్నది కాదు, నాకు అదృష్టం లేదు, నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను. నేను అలా అన్న నాకు కాకపోయినా ఇటువంటి అన్నలతో కలిసి నేను పనిచేస్తే నిజంగా నా అదృష్టం. ఉంటే వెళ్ళిపోతుంది సార్, అంటే సబ్ కాన్షియస్లో ఎక్కడో ఉంటుంది రిలేషన్షిప్. ఏం మీకు మ్యారేజ్ అయింది కదా, ఒక బాబు ఉన్నాడు కదా, అవును, మీ బతుకు చూసుకోవచ్చు కదా, మీ తమ్ముడితో మీకెందుకు అని లేకుండా ఇప్పటికీ తమ్ముడు ఒకవేళ మనోడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా ఇమీడియట్గా ఏరా ఏం కావాలి, అవునా ఒక నిమిషం పెట్టి అని చెప్పి నా కళ్ళ ముందే మీరు చాలాసార్లు చేస్తున్నారు. అబద్ధం అయితే నాకు చెప్పండి. లేదు నిజమే, కొన్నిసార్లు మెసేజ్ ఓపెన్ కూడా చేయండి.
ఓపెన్ చేయకుండా వచ్చిందంటే చూస్తాను వాడికి ఏం కావాలనేది నాకు ఈ టైప్ నుంచి అర్థమవుతుంది. టక్కుని ఇంకో ఫోన్ నుంచి తీసుకొని వాడికి కావాల్సింది పంపించేస్తాను అంతే. అంటే సెకండ్ థాట్ రాదు, వాళ్ళని అడగాల వీళ్ళని, అది ఏమి ఉండదు. నాకేం కావాలంటే మనోడు అడిగాడు. వచ్చిన భార్యకి మన ద్వారా వచ్చిన పిల్లలకి అంత విలువిస్తారో తెలియదు, కానీ అన్కండిషనల్గా అడగంగానే సెకండ్ థాట్ లేకుండా ఎందుకు ఏమిటని లేకుండా బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోయి ఒకే ఒక బంధం ఏదన్నా ఉంటే, సపోర్ట్ చేసే బంధం ఏదైనా ఉంటుంది కన్నా. ఇప్పటికీ నాకు తెలిసి మనవళ్ళు పుట్టినా మనవరాళ్ళు పుట్టినా అంత ఏజ్లో కూడా తన చెల్లి ఎలా ఉంది తమ్ముడు ఎలా ఉంది ఆలోచించే తాతయ్యలు కూడా నాకు తెలుసు అన్న స్థానంలో ఉంది. అన్న స్థానంలో ఉంది. నేను చూశాను, మా కుటుంబంలో చాలా మంది చూశాను, మీరు కూడా చాలా మంది చూశాను. అటువంటి అన్న బంధం అనేది, అన్న బాధ్యత అనేది, అన్న త్యాగం అనేది ఎన్ని కోట్లు పోసినా ఎవరు చేయలేదు. నేను కొన్నిసార్లు చూస్తుంటాను. అంటే కొంతమంది నేను పిల్లల్లో కూడా నేను ఫ్యామిలీస్లో చూసినటువంటి వాళ్ళలో బాబాయ్ ఏంటి నాన్న అంత రిచ్గా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి పిల్లలు క్వశ్చన్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళు మనోడే కదా, అంటే రేపు నేను చూసుకునేది మనోడేరా, నువ్వు పెద్ద ఇదేం కాదు, నా తర్వాత తండ్రి పొజిషన్లో తండ్రి చూసుకునేది మనోడే అని అంటే ఆ బాబాయ్ పిల్లలు చెప్తారండి. అంటే పెదనాన్న వచ్చేటువంటి ఆ సంబరం ఆ ఓడ్లోనే ఉంటుంది, తెలుగు పదంలోనే. పెదనాన్న అని అంటే పెద్ద నాన్న ఇచ్చే రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు కూడా ఎంత బాధ్యత ఫీల్ అవుతారంటే, అంటే కొంతమందిలో నేను చూస్తుంటాను జనరల్గా వీళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈయన బాధలుగా అర్థమవుతూ ఉంటాయి అనుకుంటాను. నేను చాలా దాంట్లో చూస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కాదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే ఆ ఫ్యామిలీని చూస్తే ఒక వారసత్వంతో కూడుకున్నటువంటి ఆ లెగసీ చూడండి. మనం ఇంకొకరితోటి కంపేర్ చేసి కూడా పొరపాటును మనం చూడలేము అసలు. నాకు తెలిసి పాలిటిక్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కుటుంబం కోసం బయటకు ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా చూసుకున్నటువంటి ఒకే ఒక కేరింగ్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా కుటుంబ విలువల విషయంలో మాత్రం ఏ రోజు ఆయన నోరు విప్పి సరే ఆ ఏజ్ వచ్చేంతవరకు ఒక తల్లిని తర్వాత ఒక అన్నగా కింద తమ్ముళ్ళని చూసుకోవటం అంటే అసలు అంత చిన్న ఇది కాదు. నేను చూస్తాం ఆ లెగసీని అయితే మనం చూస్తాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అదే అన్నల్ని వెనకేసేసి ఏం చేశారు మీరు అంత అంటూ ఉంటే ఆయన పడ్డ నరకం అంతా ఒక్కసారి ఆయన మైండ్లోకి వచ్చి ఎన్ని రోజులు రూముల్లో తలుపులు వేసుకొని కన్నీళ్ళు బయటకు కనపడకుండా గుండెల్లో ఏడ్చిన అన్నలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మాత్రం నిజంగా అవును, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందండి అంటే మీరు చూస్తే ఇప్పుడు జనరేషన్ అంతా మెటీరియలిస్టిక్ కమర్షియల్. ఎంత మెటీరియలిస్టిక్ అంటే నువ్వు అది తీసుకొని ఇది తీసుకుంటా అంతే, నీకు నాకు పెద్ద ఏం లేదు, అవునా పడ్డావు అప్పుడు ఎవరికి నష్టం అనే రేంజ్లో ఎంత సింపుల్ అంటే ఆఖరికి ఒక ప్లే స్టేషన్ దగ్గర కానీ ఒక ఆడుకునే వస్తువు దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి సాక్రిఫైస్ అనే మాట్లాడకుండా అమ్మ నీకు ఇచ్చింది అది తీసుకో, ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అనే స్టేజ్లో పెరిగేస్తూ ఒక అన్న బాధ్యత అంటే ఏముంది, ఓకే పెద్దోడిని నాకు కొద్దిగా ఎక్కువ రావాలి నీకు కొద్ది తక్కువ రావాలి అని ఆస్తులు ఎలా పంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అన్న అనే బాధ్యతని పిల్లల్లో చాలామంది మిస్ అవుతుంది. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం మాత్రం మన సిరీస్లో వాళ్ళందరికీ కావాలంటే మాత్రం ఉమ్మడి కుటుంబాలు లేవని బాధపడుతున్నారు. ఉన్న కుటుంబంలో ఒక అన్నని ఒక పెద్దవాడిని ఆ కుటుంబానికి బాధ్యత తెలిసే విధంగా ఎలా పెంచాలని నేను నేర్పిస్తాను నెక్స్ట్ సిరీస్. ఖచ్చితంగా నేను అది ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. అది అక్కైనా అన్నైనా ఖచ్చితంగా పెద్దవాడికి కుటుంబ బాధ్యతను ఎలా తీర్చుకోవాలి, ఆ పుట్టే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని వాళ్ళు బాధ్యతగా ఎలా చూసుకోవాలని చెప్పి ఖచ్చితంగా నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్తో పాటు సుమన్ టీవీ మనం కూడా తీసుకొని వాళ్ళకి నేర్పింది. అయ్యో డెఫినెట్గా ఇవాళ నిజంగా మెటీరియలిస్టిక్ అయిపోయింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో బంధాలు ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అంటే మీకు తెలుస్తుంది ఎలా అనంటే అరే ఈ మనుషులు ఇలా కూడా ఉన్నారా అన్నంత ఇదిగా వస్తుంది. చాలామంది మిస్ అవుతారు కదా, అన్న గొప్పతనం గురించి చెప్పారు కదండి, మరి వాళ్ళు చేసే పనులు కూడా చెప్పాలి కదా. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా చెప్తాము నెక్స్ట్ వీడియోలో. కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అడగండి, మీకు కావాలంటే మాత్రం చేసి చెప్తాము. అంటే ఇది ఎలా అయితే మీరు ఓన్ చేసుకున్నారో అదే ఓన్ చేసుకొని వాళ్ళ గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. మెటీరియల్స్ థింగ్స్లో ఉండేటువంటి వాళ్ళు, ఎంత కమర్షియల్ రిలేషన్షిప్లో ఉండేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో. అలాగే ఎవరన్నా అన్నలు చూసే వాళ్ళు ఉంటే మీ తమ్ముడు కోసం మీ చెల్లెల కోసం మీరు చేసిన సాక్రిఫైస్లే ఉంటే మాకు షేర్ చేయండి. వీ లవ్ టు సీ దట్. మమ్మల్ని మేము గుర్తు చేసుకున్నాము థ్యాంక్ యూ అని మీకు అనిపిస్తే మాత్రం, చెప్పాలని అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.